హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో రాఖీ స్పెషల్ రెసిపీ మైసూర్ పాక్ అండి. గుల్ల మైసూర్ పాక్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పర్ఫెక్ట్ కొలతలు అలాగే పర్ఫెక్ట్ టిప్స్ అనేది చెప్తూ షేర్ చేస్తున్నానండి. ఈ రెసిపీని ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అంత ఈజీగా షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేయండి. పైన కలర్ చాలా బాగా వస్తుందండి, లోపల చాలా గుల్లగుల్లగా ఉంటుంది. అచ్చం బేకరీ స్టైల్లో ఈ రెసిపీ అనేది షేర్ చేస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మైసూర్ పాక్ చేసుకోవడానికి ఒక కప్పు శనగపిండిని తీసుకొని ఇలా జల్లెడలోకి వేసుకోవాలండి. పిండిని జల్లించుకోవాలి. పిండిని ఇలా జల్లించుకున్నట్లయితే మనకు మైసూర్ పాక్ అనేది గుల్లగుల్లగా వస్తుందండి, ఉంటలు కట్టకుండా. అలాగే పిండిలో ఏమన్నా మలినాలు ఉన్నట్లయితే అవి కూడా రిమూవ్ అయిపోతాయి. చూడండి, ఇలా పిండి ఉంటలు కట్టింటే పక్కకు తీసేసేయండి. ఇప్పుడు జల్లించుకున్న పిండిని పక్కన పెట్టేసుకోండి. వేడే కడాయిలోకి 2 కప్పుల షుగర్ అనేది యాడ్ చేసుకోండి. 1 కప్పు శనగపిండికి మనకు 2 కప్పుల షుగర్ అనేది పర్ఫెక్ట్ కొలతండి. అలాగే ఇంకో కడాయి తీసుకొని 1 కప్పు నెయ్యి, 1 కప్పు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. నెయ్యి వద్దనుకునే వాళ్ళు ఆయిల్ యాడ్ చేసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే మనకు మైసూర్ పాక్ స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే ఇంకో ట్రే తీసుకొని ఇలా నెయ్యితో గ్రీస్ చేసి రెడీగా పెట్టేసుకోండి. మైసూర్ పాక్ ఫైనల్ స్టేజ్లో మనకు తొందరగా పాకం వచ్చేస్తుందండి, కాబట్టి ముందే ట్రేని గ్రీస్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని పాకం పట్టుకోవడానికి 1/2 కప్పు వాటర్ వేసి షుగర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కరిగించుకోండి. ఒక స్టవ్ మీద ఇలా షుగర్ కరిగించుకుంటూనే ఇంకో పక్క స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసేసుకొని మనం ఆయిల్ నెయ్యి కలిపి తీసుకున్నాం కదండి, ఈ మిశ్రమాన్ని వేడి చేసుకోవాలి. మనకి నెయ్యి కూడా వేడవుతూనే ఉండాలండి. ఇంకో పక్క పాకం అనేది రెడీ అవుతూ ఉండాలి. ఈ రెండు ఒకేసారి చేసుకోవాలన్నమాట. చూడండి, మనకు షుగర్ అనేది కరిగి బాయిలింగ్ అవడం స్టార్ట్ అయింది కదా. షుగర్ అనేది ఇలా షుగర్ ఉడికి దగ్గర పడినప్పుడు ఒకసారి పాకం అనేది చూద్దామండి. మనకి ఒక తీగ పాకం అనేది వస్తే సరిపోతుంది. మరీ లేత పాకం ముదరకూడదు, మరీ ముదురు పాకం కూడా ఉండకూడదండి. ఒక తీగ పాకం చూడండి, తీగ అనేది మనకి విరిగిపోకుండా ఇలా ఉండాలన్నమాట. ఇలా ఒక తీగ పాకం వస్తే పర్ఫెక్ట్ పాకం అనేది వచ్చినట్టండి. దీంట్లోకి మనం ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండిని యాడ్ చేసేసుకుందాం. శనగపిండిని వేసుకున్న తర్వాత ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాంటి గరిటెతో అయితే మనకి మిక్స్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందండి, అలాగే టైం కూడా పడుతుంది. విస్కర్ ఉన్నట్లయితే విస్కర్ తీసుకోండి. విస్కర్తో అయితే ఉంటలు లేకుండా పిండిని బాగా మిక్స్ చేసుకోవచ్చు. అలాగే ఉంటలు లేకుండా తొందరగా కలుస్తుంది అనమాట. మనకు ఒక 5 మినిట్స్ పడుతుందండి. విస్కర్తో కలుపుకుంటూ ఉంటే పిండి అనేది బాగా మిక్స్ అయిపోతుంది. కొంచెం కూడా మనకు ఉంటలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మైసూర్ పాక్ మనకు గుల్లగుల్లగా వస్తుంది. ఇలా పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం 1 స్పూన్ యాలకుల పొడిని వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనకి శనగపిండి అనేది ఉడకడం స్టార్ట్ అవ్వాలండి. అలాగే ఇంకో స్టవ్ మీద నెయ్యిని కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోండి. నెయ్యి కూడా కాగుతూనే ఉండాలండి. రెండింటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చూడండి, పిండి అనేది ఉడకడం స్టార్ట్ అయింది కదా. ఒక్కొక్క గరిట ఆయిల్ని వేసుకుంటూ పిండిని ఉడికించుకోవాలి. ఒకసారి ఆయిల్ వేసిన తర్వాత పిండి ఆయిల్ మొత్తం పీల్చుకుంటుందండి. పీల్చుకొని చూడండి, నురగలు తగ్గిపోయాయి కదా. ఇలా నురగలు తగ్గినప్పుడే మళ్ళీ సెకండ్ టైం మనం ఆయిల్ని వేసుకోవాలన్నమాట. ఇలా పిండిని బాగా ఉడికించుకోవాలండి. కలపడం అనేది అస్సలు ఆపకూడదు. ఎవరైనా హెల్ప్కి ఉన్నట్లయితే తీసుకోండి, ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. లేదు ఒకరే ఉన్నట్లయితే 2 స్టవ్లని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. మనకి పిండి అనేది ఆయిల్ బాగా పీల్చుకుంటూనే ఉంటుందండి. ఒక్కొక్క గరిట పిండిని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకుంటూనే ఉండాలి. పిండి అనేది మనకు పచ్చివాసన రాకుండా మంచి కలర్ చేంజ్ అయ్యి నురగగా ఉండాలన్నమాట. అలా వచ్చేంత వరకు పిండిలో ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి. ఆయిల్ వేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇలా నురగలు తగ్గిన తర్వాతే ఇంకో గరిట ఆయిల్ అనేది వేసుకోవాలి. చూడండి, పిండి నురగగా వచ్చి కలర్ అనేది చేంజ్ అయింది కదా. మనకు పాకం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని ట్రేలోకి తీసేసుకుందాం. ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా, ట్రేని రెడీగా పక్కనే పెట్టేసుకోండి. మీరు ఒకసారి గమనించండి, ఇలా నురగగా ఉండాలి. కలర్ కూడా చూడండి బాగా చేంజ్ అయ్యింది. ఇలా ట్రేలోకి వేసేసుకోవాలన్నమాట. ట్రేలోకి వేసుకుంటే పర్ఫెక్ట్ పాకం అండి. మైసూర్ పాక్ కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ట్రేలోకి వేసుకున్న తర్వాత కూడా మీరు ఒకసారి బాగా గమనించవచ్చండి, పిండి ఇంకా ఉడుకుతూనే ఉంటుంది. చాలా హీట్ ఉంటుందండి. ఈ టైంలో పిండిని ఏం టచ్ చేయకూడదు. ఒక 1/2 అవర్ అలా వదిలేసేయండి. చూడండి, పిండి అనేది కొంచెం సెటిల్ అయ్యి దగ్గర పడింది. అయినా పై పక్క చూడండి చల్లారినట్టు ఉంటుంది, కానీ లోపల పక్క మాత్రమే ఇంకా ఉడుకుతూనే ఉంది. చూసారా, ఆయిల్ బబుల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఒక 1/2 అవర్ తర్వాత పిండిని ఇలా కట్ చేసుకోవాలన్నమాట పీసెస్గా. చాలామంది వేడివేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలని చెప్తారండి. అలా కట్ చేసుకున్నట్లయితే మనకు ముక్కలు అనేవి సరిగ్గా రావు, విరిగిపోతాయి. మనకి ఒక 1/2 అవర్ తర్వాత గోరువెచ్చగా ఉందన్నప్పుడే మనం పీసెస్ని కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్నప్పుడే మనకు మైసూర్ పాక్ పీసెస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. చూడండి, మనకి ఇలా ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో పీసెస్ని కట్ చేసుకొని ఈ మైసూర్ పాక్ని పూర్తిగా చల్లారేంత వరకు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా ముయ్యొద్దండి, చాలా రెడ్ కలర్ అనేది వచ్చేస్తుంది. లైట్గా మూస్తే సరిపోతుంది. నాకు మైసూర్ పాక్ అనేది పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని ఇలా రివర్స్ చేసేసుకొని ట్రే మీద వేసుకోవాలి.
ఇప్పుడు మైసూర్ పాక్ ట్రేని రివర్స్ చేయాలన్నమాట. మనకు మైసూర్ పాక్ ట్యాప్ చేయాల్సిన అవసరం కూడా లేదండి, ఈజీగా రిమూవ్ అయిపోతుంది. నేను ట్యాప్ కూడా చేయలేదు, జస్ట్ ఊరికి అలా చూపిస్తున్నాను. చూడండి ఎంత ఈజీగా రిమూవ్ అయిపోయిందో. మనకు మైసూర్ పాక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి, చాలా గుల్లగుల్లగా ఉంటుంది. అసలు పీసెస్ కూడా నేను చెప్పే టైంలో కానీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కట్ చేస్తే ఇంత పర్ఫెక్ట్గా వస్తాయి. వేడి వేడి మీద ఎప్పుడు పీసెస్ని కట్ చేయొద్దండి, పీసెస్ అనేవి మనకు సరిగ్గా రావు. ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత కట్ చేసుకుంటే పీసెస్ ఈజీగా వస్తాయి. కలర్ కూడా ఎక్కువ బ్రౌన్ మాడిపోయినట్టుగా లేకుండా మంచి కలర్తో వస్తాయండి. పర్ఫెక్ట్ కలర్ టెక్స్చర్తో మనకు మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోయింది. నా రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ మై ఫ్లేవర్ ఛానల్ని సర్చ్ చేసి ఒకసారి నా వీడియోస్ని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.